రామగుండం నియోజకవర్గంలో గత 50 ఏళ్ల కాలంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలంతా చూడబోతున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. అలాగే 42వ డివిజన్ కళ్యాణ్ నగర్ ఉల్లిగడ్డల బజార్ మూల వద్ద ఉన్న బాక్స్ కల్వర్టు పనులను 20 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కట్టిం పట్టణానికి ప్రధాన కాలువను కళ్యాణ్ నగర్ నుండి 2 ఇంక్లైన్ మోరీ వరకు 20 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరుగుతుందని తెలిపారు. గత పాలకులు ఎవరు డ్రైనేజ్ సిస్టమ్ను పట్టించుకోకపోవడం మూలంగా పురాతన కాలంగా ప్రధాన కాలువ ఇలాగే ఉండిపోయిందని, తాము ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత యాంటీ క్లైన్ కాలనీ నుండి రామగుండం వరకు రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయని, మరో 150 కోట్ల రూపాయలతో మిగతా పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. మరో 3 సంవత్సరాల కాలంలో రామగుండం నగరం కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని, ఒక సుందర నగరాన్ని ప్రజలంతా చూడబోతున్నారని అన్నారు. నుంచి ప్రారంభమైనటువంటి డ్రైనేజ్, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నగరం నడిబొడ్డు నుంచి 2A వరకు వెళ్ళేటువంటి ఏదైతే మురికి కాలువ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ చూస్తూ ఉన్నారు. గత గోదావరి కని పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉంది. మేము ఎన్నికల ముందు చెప్పినాం భవిష్యత్తులో దీన్ని అండర్ గ్రౌండ్ లైన్ చేయాలేదని చేయాలొస్తా ఉంటుంది. ఈరోజు ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కడుతూ ఇళ్ళలోకి పాములు వగైరా రాకుండా, అదే మాదిరిగా దుర్వాసన రాకుండా, నీళ్లు కూడా లోపలికి ఇళ్ళకు వర్షాకాలం రాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్గా క్లోజ్ బాక్స్ డ్రైన్లు కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, నగరంలో నలువైపుల అన్ని డివిజన్స్లో రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, యూజీడీలతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సంబంధించింది. ఎవరు ఎక్కడ ఊహించని విధంగా అద్భుతంగా గతంలో కనివిని ఎరగని రీతిలో గత 50 సంవత్సరాలు లేని విధంగా అటు కాలి నుంచి ఇటు రామగుండం వరకు ఒక ప్రణాళికాబద్ధకంగా ఒక సంకల్పంతో ముందుకు పోతాను. అత్యద్భుతంగా ఇప్పటికే దాదాపు సగభాగం పూర్తయ్యే దిశగా ఉన్నది. ఇంకో సగభాగం, ఇంకో 100-150 కోట్లకు మా ఇంజనీర్లు, ఎస్సీ గారు, డిఈ గారు, కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఒక గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిపిఆర్ చేపించి అన్నీ కూడా అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని విషయాల్లో చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్ తరాలకి 50 సంవత్సరాల భవిష్యత్తుకి ఇబ్బంది కలగని విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ క్లోజ్ డ్రైన్ ఏదో కడతానో అవసరం కూడా దాని మీద అది రోడ్డుగా కూడా వాడే అవకాశంగా పకడ్బందీ ప్రణాళికలో ముందుకు పోతాను. అభివృద్ధి సంక్షేమంలో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి ఈ జిల్లా నాయకులు సీతాబాబు గారు, తర్వాత సంబంధిత మైనింగ్ శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు భట్టి గారు, అందరి సహకారంతో అన్ని శాఖల ప్రాంతంలో అటు రూరల్లో ఇటు అర్బన్ కనివిని ఎరగని రీతిలో అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రీస్ని కూడా ఎన్టీపీసీతో పాటు ఇంకా ఇండస్ట్రీ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మాంకలి స్వామి, దీటివాలరాజు, ముస్తఫా, పాతిపెల్లెయ్య, గట్ల రమేష్, మారలి రాజిరెడ్డి, పెద్దలి ప్రకాష్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.